సర్పంచ్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎన్నికైన ప్రజాప్రతినిధులు వారి పిల్లల్ని స్థానిక ప్రభుత్వ పాఠశాలలను చేర్పించి ప్రభుత్వ పాఠశాల పూర్వ వైభవానికి ముందడుగు వేయాలని ఈ రోజు విద్యాశాఖ అధికారులు నిర్వహించిన చెన్నూరు నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధుల సమావేశంలో కోరిన చెన్నూరు 18వ వార్డు కౌన్సిలర్ శివకృష్ణ భారత్ మాతకి జై అన్నారు. చెన్నూరు మున్సిపల్ కౌన్సిలర్లకు, తర్వాత చెన్నూరు మండలం, భీమారం మండలం, కోటపల్లి మండలం, జయపూర్ మండలం, మందమరి మండలం నుంచి వచ్చిన సర్పంచ్ అన్నలకు అందరికీ పేరు పేరు నమస్కారం. మనము ప్రజాపాలన కార్యక్రమాలు 3-4 డిపార్ట్మెంట్లే చూసినాం. అన్ని డిపార్ట్మెంట్లకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఒక తేడా ఉన్నది. ఏసీలో పెట్టి ఒకటి చల్లగా కూర్చుంటున్నారు ఇంత ఎండాకాలము. ఇంకోటి ఏంటంటే జనరల్ గా ఇప్పుడు గురువులు చెప్తే మనం నేర్చుకున్న వాళ్ళం అందరం కూడా. మనకి ఎంత వయసు వచ్చినా గానీ వాళ్ళు చెప్తే కొత్తదనాన్ని, కొత్త విషయాన్ని మనం నేర్చుకుంటూ వస్తుంటాం. కానీ అన్ని డిపార్ట్మెంట్లు ఉన్న వాళ్ళందరూ కూడా వేదికల మీద కూర్చొని ఉన్నారు. వాళ్ళు కూడా వేదికల మీద కూర్చోవాలి. కానీ వాళ్ళ దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే మనకు నేర్పిస్తూ మన దగ్గర నుంచి నేర్చుకుంటున్నారు, మనతో సమానంగా కూర్చుంటున్నారు. కాబట్టి వాళ్ళకి మళ్ళొకసారి గట్టిగా చెప్పండి. మిగతా డిపార్ట్మెంట్లో తక్కువ చేసినట్టు కాదు. ఎంఈఓ సార్ గారు నాకు ఫోన్ చేసిండు. నేను నరేంద్ర మోదీ గారిది మొన్న ప్రోగ్రామ్ ఉండే హైదరాబాద్ లో, పరేడ్ గ్రౌండ్ లో, హైదరాబాద్ లో ఉండే. ఖచ్చితంగా ఎడ్యుకేషన్ వేరే డిపార్ట్మెంట్ అంటే మనం ఉన్నా లేకున్నా ఏం కాదు, కానీ విద్యకు సంబంధించిన విషయంలో ఖచ్చితంగా మేము చాలా నేర్చుకోవాల్సిన విషయాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఉండాలని పొద్దుగాల 8:30 హైదరాబాద్ నుంచి స్టార్ట్ డైరెక్ట్ గా క్యాచ్ చేసినాం మేము. అయితే దీంట్లో ఒక్క చిన్న రిక్వెస్ట్ నాది ఏంటంటే, నాకు పెళ్లి కాదు, నా ఏజ్ జస్ట్ 24. పెళ్లి కౌన్సిలర్లు, తర్వాత సర్పంచ్ అన్నలు, అక్కలు అందరు ఉన్నారు. ఇప్పుడు మనము గుళ్ళకు పోతాం. గుళ్ళ అయ్యగారు ఉంటాడు కదా, పూజ చేస్తాడు కదా, రోజు దీపం ముట్టిస్తాడు కదా. మనకందరికి ఏమని చెప్తాడు? ఇంట్లో దీపం ముట్టిస్తే మంచిగా ఉంటది, మంచి జరుగుతుంది, రోజు దేవునికి పూజ చేయాలి, దీపం ముట్టియాలని చెప్తాడు. చెప్తారా? చెప్పదు. ఆ అయ్యగారే ముట్టియకుండా మనకి చెప్తే మనం వింటామా? వినాము? చెప్పాలి, వినం కదా. ఆ అయ్యగారే ముట్టిస్తారు, ఎడిగా మనం దీపం ముట్టిమంటారు, చూసినాం అనంట. అట్లానే ఇక్కడ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇక్కడ సర్పంచులు, కౌన్సిలర్లు, చైర్మన్లు అందరూ కూడా దాదాపు పెళ్ళై పిల్లలున్న వాళ్ళే ఉన్నారు. మనం అందరం కూడా మన పిల్లల్ని ప్రభుత్వ స్కూళ్ళలో చదివిపిస్తే ఖచ్చితంగా అందరికి రెస్పాన్సిబిలిటీ కలుగుతుందని చెప్పేసి కోరుతానా. ఇది నచ్చితే ఒకసారి చెప్పట్లు. అట్లనే ఇంతకుముందు సారొక విషయం చెప్పారు, మెయింటెనెన్స్ కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పేసి. ఇప్పుడు పెళ్లి సంబంధాలకు పోతాం, పిల్ల ఎంత పని చేసినా గానీ, పిల్లగాడు ఎంత పని చేసినా కానీ, ఉద్యోగం చేసినా ఏం చేసినా గానీ, పెళ్లి చూపులకు పోయినప్పుడు సరిగ్గా రెడీ అయ్యలేకపోతే పెళ్లి సంబంధం నచ్చుతుందా? నచ్చదు. అట్లనే ప్రభుత్వ స్కూళ్ళల్లో టీచర్లు ఎంత మంచిగా చెప్పినా గానీ, ఎంత స్టాండర్డ్ ఉన్నా గానీ, ఆ మినిమం క్వాలిటీస్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే, మినిమం నీడ్స్ లేకపోతే, ఫెసిలిటీస్ లేకపోతే అది చూసేవాళ్ళకి ఏమనిపిస్తుంది? అబ్బో ఏమున్నా, టాయిలెట్లు కట్టున్నాయి, గిట్లున్నది, బెంచ్లు చక్కగా లేవు, డోర్లు చక్కగా లేవు, ఫ్యాన్ ఒకటే గడ్డలు ఎక్కున్నది, ఒకటే గిట్ర ఎక్కున్నది, ఏం మా పిల్లలకి ఏం చదువు చెప్తారన్నట్టు అవి వస్తాయి. కాబట్టి మనమందరం కూడా చాలా మంది సిఎస్ఆర్ చేయడానికి మన ప్రాంతాల గవర్నమెంట్ స్కూళ్ళ నుంచి చదువుకొని ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు. సర్పంచ్లుగా, తర్వాత కౌన్సిలర్గా మనందరి ఉపాధ్యాయులు వాళ్ళందరూ కూడా చాలా పట్టుబట్టి దీన్ని వాళ్ళు సమాజం మీద ప్రేమతోని పనిచేస్తారు. కాబట్టి ఇప్పటికి కూడా ప్రభుత్వ స్కూల్ నడుస్తాను. లేకపోతే సాధ్యపడే విషయం కాదు. ఎండేంజర్డ్ స్పీసెస్ అంటే మనం అంతరించిపోతున్న జంతువుల గురించి వింటుంటాం, ఎండేంజర్డ్ స్పీసెస్ అని చెప్పేసి. ఇవాళ రాష్ట్రంలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ప్రభుత్వ స్కూళ్ళ పరిస్థితులు కూడా ఎండేంజర్డ్ గానే ఉన్నాయి. ఇది ఎక్స్టింక్ట్ గా అయిపోతే ఇక మొత్తం అంతరించిపోకడం. కొన్ని రోజులు మన ఉపాధ్యాయులు కనుక పట్టించుకోకపోతే ఆ పరిస్థితి కూడా ఏర్పడే ప్రభావం ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా ఇంతకుముందు వేరే సమావేశంలో చెప్పినాం, గెలిచిన నాయకులు, తర్వాత అధికారులు కలిసి కోఆర్డినేషన్ గా పనిచేస్తేనే వ్యవస్థ ముందుకు నడుస్తుంది. లేకపోతే వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా గానీ, వాళ్ళు ఎంత పిల్లల్ని తీసుకురావాలి, అది చేయాలి, ఇది చేయాలి, స్ట్రెంత్ పెంచాలన్నా గానీ ప్రజలు నమ్ముతారు. కానీ అక్కడ వాళ్ళందరూ కూడా మీ మీద నమ్మకం, మనందరి మీద నమ్మకం ఉంటేనే మనకు ఓట్లేసి గెలిపించింది. మనం కూడా వాళ్ళతో పాటు ఇప్పుడు జనరల్ గా ప్రైవేట్ స్కూల్ ఉన్నాయి. ఈ సమ్మర్ లో వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇంటింటికి తిరుగుతున్నారు, విలేజెస్ పోతున్నారు, మా స్కూల్లో ఇది ఉన్నది, మా స్కూల్లో ఇది ఉన్నది అని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళందరికంటే ఎక్కువ వాళ్ళు కూడా గొప్ప వాళ్ళే. వాళ్ళందరికంటే ఎక్కువ సామర్థ్యము, తెలివి ఉంటేనే వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగం కొట్టగలిగింది.
కాబట్టి వీళ్ళు పోతున్నప్పుడు వీళ్ళతో పాటు మనం కూడా పోవాలి. వీళ్ళకు వాళ్ళకు ఉన్న వ్యత్యాసాన్ని చెప్పాలి. చెప్తేనే మనము ఆదర్శంగా నిలవగలుగుతాము. ఆ ప్రభుత్వ ఉపాధ్యాయులు అందరూ కూడా మనము సహకరించిన వాళ్ళమైంది చేద్దాం పక్కగా. ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మన ప్రాంతంలో, మన చెన్నూరు ప్రాంతంలో చాలా మందికి, అంటే మనం అందరం కూడా గమనిస్తూ ఉంటాము, గ్రాస్పింగ్ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది. చాలా తొందరగా మనకున్న అంటే ప్రకృతి అట్లాంటిదా లేదంటే ఏంటన్న తర్వాత విషయము అని గోదావరి నీళ్ళ ప్రభావం అదే గోదావరి నీళ్ళ ప్రభావంతో మన వాళ్ళు చిన్న విషయాన్ని కావచ్చు అంటే పెద్ద విషయాన్ని కావచ్చు చాలా తక్కువ సమయంలో అర్థం చేసుకోగలుగుతారు డీప్ గా. కాబట్టి అంత నాలెడ్జ్ ఉండి మనము ఎవరైనా మరి ఎక్కడికైనా పోతే తిండి పెడతారా? పెట్టరు. కానీ ఇక్కడ ప్రభుత్వ స్కూళ్ళలో ఏం చేస్తారు, తిండి పెట్టి జ్ఞానం ఇస్తా అంటారు ఫ్రీగా. ఎవరో లక్షలు ఇచ్చి చేస్తానంట, అంటే ఎక్కడో 1 అంటే ఆడికి పోతారు. ఇక్కడ మన దగ్గర అంటే ఇంత స్టాండర్డ్ ఉన్న ఆఫీసర్స్ అందరు కూడా మనం పట్టించుకుంటలేదు. ఇంకొకటి కూడా ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు సార్ వాళ్ళు చెప్పిండ్రు మార్కెటింగ్ కోసం అని చెప్పేసి. ఆ మార్కెటింగ్ కూడా మన బాధ్యత. ఇప్పుడు మన ఊర్లో చదువుకున్న పిల్లలందరికీ కూడా మంచి పొజిషన్ లో ఉండి మంచి మార్కులు వస్తే మనము నాయకత్వం వహిస్తున్న గ్రామానికి కూడా మనం గౌరవంగా ఫీల్ కావాల్సిన విషయం. కాబట్టి ఇప్పుడు మొన్ననే రిజల్ట్స్ వచ్చినాయి. 10th క్లాస్ కావచ్చు, లేదంటే తర్వాత ఇంకా రాలేదు 10th వచ్చింది, మొన్న రిజల్ట్స్ వచ్చినాయి. సో మన స్కూల్ దగ్గర 10th కావచ్చు, ఇంటర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా చదువుకొని మార్కులు వచ్చిన వాళ్ళయి ఇప్పుడు ఎట్లయితే ప్రైవేట్ స్కూల్స్ బ్యానర్లు చేపిస్తుండ్రో, సరే మనం పెద్ద ఎత్తున చేయాల్సిన అవసరం లేదు. గ్రామ పంచాయతీలను లేదంటే మున్సిపల్ కార్యాలయం దగ్గరనో లేదంటే ఆ వార్డుకు సంబంధించిన స్కూల్ ప్రిమిసెస్ లను ఒక్క బ్యానర్ మన వంతు సర్పంచులుగా కౌన్సిలర్గా బాధ్యతగా మనం తీసుకొని మా స్కూల్లో చదువుకున్న పిల్లకు గిన్ని మార్కులు వచ్చినాయి, మా స్కూల్లో చదువుకున్నటువంటి పిల్లగానికి గిన్ని మార్కులు వచ్చినాయి అని చెప్పేసి మనము ఒక చిన్న బ్యానర్ పెడితే అక్కడ ప్రభుత్వ స్కూల్ ని మనం ప్రోత్సహించిన వాళ్ళమైతాం, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను ప్రోత్సహించిన వాళ్ళమైతాం. మన దగ్గర జ్ఞానం ఎక్కడికో హైదరాబాద్ కు, అమెరికాకు, ఆస్ట్రేలియాకు పోవాల్సిన సందర్భం ఏర్పడదు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి తేడా ఏంటంటే, గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నటువంటి పిల్లలందరూ కూడా నాటుకోళ్ల లెక్క ఉంటారు. ప్రైవేట్ స్కూల్లో పెట్టినందరూ బాయిలర్ పిల్లల లెక్క అయిపోతారు. ఒకటే చదువు రాకుడు పొద్దున నుంచి సాయంత్రం దాకా. నేను కూడా ప్రైవేట్ స్కూల్ అంటే నా గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే అదృష్టం నాకు లేదు. అంటే ఆ రోజు గురువుల చేత, అంటే ఇప్పుడు చాలా మంది చిన్న చిన్న విషయాలకు టీచర్స్ పైకి రియాక్ట్ అవుతున్నారు. ఆ కొడితే తప్పైతే కొడితే ఇదైతే అని చెప్పేసి. ఏ స్కూల్ అయినా కావచ్చు, గురువులతో దెబ్బలు తిన్నాం కాబట్టి ఈ రోజు మీ అందరి ముందర నిల్చున్నాం. కాబట్టి మందలించే అంటే ఆ స్వేచ్ఛ కూడా గురువు లేకపోతే పిల్లల సంస్కారంతో తయారు కాదు. ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకున్నటువంటి పిల్లలు చాలా మంది, అంటే మెజారిటీ వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప మార్కులు వస్తున్నాయి కావచ్చు, చదువుకుంటున్నారు కావచ్చు, కానీ మూర్ఖత్వంతో తయారయ్యే ప్రమాదం ఉందని చెప్పేసి చాలా సర్వేలు చెప్తున్నాయి. గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నటువంటి పిల్లలకు చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పిస్తారు. చదువుకి ఎంత విలువనిస్తారో డిసిప్లిన్ కి, పంచువాలిటీకి అంత టైం ఇస్తుండ్రు, అంత సమయాన్ని వాళ్ళకు కేటాయిస్తున్నారు. కాబట్టి ఇన్ని ఫెసిలిటీస్ ఉండి ఇంత మనకు ఉన్నప్పుడు, అది కూడా ఫ్రీగా దక్కుతున్నప్పుడు మనం ప్రభుత్వ స్కూళ్ళ వైపే మొగ్గు చూపే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇక నుంచి మన ప్రాంతంలో కావచ్చు, మన చుట్టుపక్కల ఏరియాలలో కావచ్చు, మెజారిటీ స్టూడెంట్స్ అందరినీ కూడా మనము ప్రభుత్వ స్కూళ్ళ వైపు ప్రోత్సహించినట్టు పనిచేయాల్సిందిగా అందరినీ ఒక తమ్ముళ్ళగా కోరుతున్నా. ఈ అవకాశం ఇచ్చిన ఉపాధ్యాయులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం, ధన్యవాదాలు. భారత్ మాతాకి. సాయి కృష్ణ గారికి మన చెన్నూరు మండల విద్యాశాఖ తరఫున